పట్టణంలో సాయి విద్యానికేతన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్పీబీవీడి జూనియర్ కాలేజీ విద్యార్థులు ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ గ్రూప్ ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ కనపరిచి మండల స్థాయి ప్రథమ మరియు ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్వీఎన్ జూనియర్ కళాశాల సిబ్బంది విద్యార్థులను ఘనంగా శాలువాలతో సత్కరించి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మెరిట్ సాధించిన విద్యార్థుల వివరాలు: పేట చైత్ర 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించి మండల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. కోడూరు పవిత్ర 463 మార్కులతో మండల ద్వితీయ స్థానాన్ని సాధించింది. అనుకు సాయి సుచిత 461 మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనపరిచింది. పలుకురు శ్రీవల్లి రెడ్డి 460 మార్కులు సాధించి విజయం సాధించారు. ఎం తేజశ్రీ 459 మార్కులు, డి దేవిశ్రీ 457 మార్కులు, ధనుష్ 450 మార్కులు, ద్వితీయ సంవత్సరం రావూరు వైష్ణవి 987 మార్కులతో కాలేజీ ప్రథమ స్థానాన్ని సాధించింది. ఎంపీసీ గ్రూప్ నందు 460కు పైగా నలుగురు, 450కు పైగా 7 మరియు 400కు పైగా 30 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. కాలేజీ మొత్తం ఉత్తీర్ణత శాతం 92%. ఈ అద్భుత విజయానికి కారకులైన విద్యార్థులను సాయి విద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్ శ్రీ బద్దెవోలు వెంకటేశ్వర్లు, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ తూపిలి నరేంద్రరెడ్డి, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ జెడ్వి రామానాయుడు మరియు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీ కోటేశ్వరరావు అభినందించారు. ఈరోజు ప్రకటించిన ఇంటర్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సర ఫలితాలలో అత్యున్నత మార్కులు సాధించిన మా కళాశాల విద్యార్థులకు మరియు ఇంతటి ఘన విజయాన్ని సాధించిన విశేషంగా కృషి చేసిన మా అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందానికి నా శుభాభినందనలు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ వారు ఈరోజు ప్రకటించిన మొదటి సంవత్సర ఫలితాలలో పేట చైత్ర 464 అవుట్ ఆఫ్ 470 మరియు కోడూరు పవిత్ర 463 అవుట్ ఆఫ్ 470, అంకు సాయి సుచిత 461 అవుట్ ఆఫ్ 470 మరియు పి సిరివల్లి రెడ్డి 460 అవుట్ ఆఫ్ 470 మార్కులతో పొదలకూరు మండల స్థాయిలో ప్రథమ మరియు తృతీయ స్థానాలు సాధించడం జరిగింది. ఈ కళాశాల స్థాపించిన మొదటి సంవత్సరము మొదటి బ్యాచ్లోని మండల స్థాయిలో అత్యున్నత మార్కులు సాధించడం జరిగినది. ఇంతటి విజయానికి కారణం చక్కటి పాఠ్య ప్రణాళిక, అనుభవజ్ఞులైన అధ్యాపకులు నిరంతర కృషి, విద్యార్థులు మరియు తల్లిదండ్రుల సహకారంతో ఈరోజు పొదలకూరు మండల మొదటి స్థానము, రాష్ట్ర స్థాయిలో 5వ స్థానము సాధించడం జరిగినందుకు ఎంతో గర్వపడుతున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ప్రకటించినటువంటి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరము మరియు రెండవ సంవత్సర ఫలితాల్లో ఎస్వీఎన్ కళాశాల ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి ఎస్బీవీడి కళాశాల విద్యార్థులు అత్యున్నత మార్కులతో పొదలకూరు పట్టణం నందు ప్రథమ స్థానంలో నిలవడం జరిగినది. మా కళాశాల స్థాపించినటువంటి మొదటి సంవత్సరంలోనే పొదలకూరు పట్టణంలో మొదటి స్థానంలో పేట చైత్ర అనేటువంటి విద్యార్థిని
464 మార్కులు 470కి గాను, అదేవిధంగా కోడూరు పవిత్ర 460 మార్కులు 470 మార్కులకు, మరియు అందుకు సాయి సుచిత 461 మార్కులు 470 మార్కులకు, అదేవిధంగా పి సిరివల్లి రెడ్డి 460 మార్కులు 470 మార్కులకు సాధించడం జరిగింది. ఈ నలుగురు విద్యార్థులు ప్రథమ, ద్వితీయ, తృతీయ మరియు 4వ స్థానంలో నిలవడం జరిగినది. నేర్పించడమే కాకుండా వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మనం విద్యార్థులకు ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో పల్లెటూరు నుండి వచ్చేటువంటి విద్యార్థులు కూడా 3 బస్సులు తీసుకొని ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడింగ్ కూడా ఇవ్వడం జరిగినది. సో ఈ కళాశాలలో దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కూడా కల్పించి మంచి మెనూతో వచ్చేసి మనకు ఇంటి భోజనం అంటే చక్కటి భోజన వసతి కూడా కల్పించి విద్యార్థులకు మంచి భోజన వసతి మరియు అదేవిధంగా స్టడీ అవర్స్ని కండక్ట్ చేసి మంచి రిజల్ట్స్ను పొందడం జరిగింది. భవిష్యత్తులో రాబో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నందు కూడా మన పొదలకూరు పట్టణ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థులకు దేశ స్థాయిలో అత్యున్నత మార్కులతో మంచి ర్యాంకును సాధించి పెడతామని చెప్పేసి మీ పత్రికాముఖంగా ఈ కళాశాల ప్రిన్సిపాల్గా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్మీడియట్ విద్యా ఫలితాలలో పొదలకూరు పట్టణంలోని శ్రీ సాయి విద్యానికేతన్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్పీబీవీడీ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించడం జరిగింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ గ్రూపు నందు పేటా చైత్ర అనే విద్యార్థిని 470 మార్కులకు గాను 464 మార్కులను సాధించి పొదలకూరు మండల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కోడూరు పవిత్ర అనే విద్యార్థిని ఎంపీసీ గ్రూపు నందు 470 మార్కులకు గాను 463 మార్కులను సాధించి పొదలకూరు మండల ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంపీసీ గ్రూపు నందు సాయి సుచిత అనే విద్యార్థిని 461 మార్కులతోనూ, అదేవిధంగా పి సిరివల్లి రెడ్డి అనే విద్యార్థిని 460 మార్కులని ఎంపీసీ గ్రూప్ నందు సాధించడం జరిగింది. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం ఎంపీసీ పరీక్షా ఫలితాలలో మా విద్యార్థిని ఆర్ వైష్ణవి 1000 మార్కులకు గాను 987 మార్కులతో మన కళాశాల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. సో ఇంతటి అద్భుతమైన ఫలితాలను సాధించడానికి కారణం మా మేనేజ్మెంట్ వారు. సో పొదలకూరు ప్రథమసారిగా కార్పొరేట్ విద్యా సంస్థను ప్రారంభించి వారు అందించిన ప్రోత్సాహం సహకారంతోనూ మా విద్యార్థుల మా అధ్యాపక బృందం యొక్క కృషితోనూ సమగ్రమైన విద్యా ప్రణాళికాబద్ధమైన స్టడీ అవర్స్ నిర్వహించడం వలన ఎంతటి అద్భుతమైన ఫలితాలను సాధించడం జరిగింది. గతంలో కూడా మేము ఈ యొక్క కార్పొరేట్ విద్యా సంస్థను ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే ఈ పొదలకూరు గ్రామ ప్రజలు తెలియజేయడం జరిగింది. మేము ఇక్కడ ప్రధాన ఉద్దేశం ఈ సంస్థను స్థాపించడానికి మీకు అందరికి అందుబాటులో కార్పొరేట్ విద్యను అందించాలనే ఉద్దేశ లక్ష్యంతో దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నేర్పించడమే కాకుండా వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మనం విద్యార్థులకు ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో పల్లెటూరు నుండి వచ్చేటువంటి విద్యార్థులు కూడా 3 బస్సులు తీసుకొని ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడింగ్ కూడా ఇవ్వడం జరిగినది. సో ఈ కళాశాలలో దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కూడా కల్పించి మంచి మెనూతో వచ్చేసి మనకు ఇంటి భోజనం అంటే చక్కటి భోజన వసతి కూడా కల్పించి విద్యార్థులకు మంచి భోజన వసతి మరియు అదేవిధంగా స్టడీ అవర్స్ని కండక్ట్ చేసి మంచి రిజల్ట్స్ను పొందడం జరిగింది. భవిష్యత్తులో రాబో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నందు కూడా మన పొదలకూరు పట్టణ స్థాయిలో ఉండేటువంటి విద్యార్థులకు దేశ స్థాయిలో అత్యున్నత మార్కులతో మంచి ర్యాంకును సాధించి పెడతామని చెప్పేసి మీ పత్రికాముఖంగా ఈ కళాశాల ప్రిన్సిపాల్